వేములవాడ పట్టణంలో మంగళవారం అంబేద్కర్ జయంతి వేడుకలను దళిత సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పట్టణ సిఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ రాజు నేతృత్వంలో రోడ్డు భద్రతపై అరైవ్ అలైన్పై అవగాహన కల్పించారు. వాహనదారులు ప్రజలతో కలిసి ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, సురక్షిత ప్రయాణ లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజల సహకారంతోనే ప్రమాదాలను తగ్గించవచ్చని సూచించారు. చదువుకోవాలి, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలంటే వారి ఈ అన్ని కులాలకు పండుగ, అన్ని మతాలకు పండుగ. ఇలా కింది స్థాయి పిల్లలు ఇక్కడ రోడ్డు మీద గన్నేరు పూలు తెంపుకొని పోతుండు. ఏదైనా పూలు కొనుక్కోవద్దంటే ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేతిగా ఆ పిల్లలకు పంచాలి. మరి ఆలోచన భావి తరాలకు ఉపయోగించే విధంగా మీరందరూ నడుచుకున్నప్పుడే పూర్వకమైనటువంటి శుభాకాంక్షలు చేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన మున్సిపల్ పాలక వర్గానికి, మున్సిపల్ సిబ్బందికి, పట్టణ ప్రజలకి, స్టేజ్ పెద్దలందరికీ నా నమస్కారాలు. భారత జాతిపిత, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నుంచి మనం చెప్పారు. మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సందర్భంగా నేను మీకు విషయం చెప్పదలుచుకున్నాను. బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం. ఈ రోజు నుంచి మనం రూల్ బ్రేక్ చేయకుండా మనం ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం. అందరినీ పాటించేటట్లు చేద్దామని చెప్పి ఈరోజు మనం వాగ్దానం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకుని ఇక్కడ రావడం జరిగింది. దయచేసి స్టేరింగ్ అందరూ నిలబడితే నా ఎస్ఐ గారు ఒక పేరు చేస్తారు. మీరు చెప్పాలి మనం సేఫ్గా ఉంటే మనం పక్కన అంటే రోడ్డు మీద పోయేటోళ్ళు కూడా వాళ్ళకు మన వల్ల వాళ్ళకు ఎటువంటి ప్రమాదం లేదు, వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. రోడ్డు భద్రత ప్రతిజ్ఞ. రహదారి నాగరికతకు చిహ్నం. ప్రయాణం ప్రగతికి సంకేతం. వాహనాలను వినియోగించడం మన కర్తవ్యం. కాబట్టి జీబ్రా క్రాసింగ్ వద్దనే అవుతామని గ్రహిస్తున్నాను. పైన లైసెన్స్ లేకుండా సూచనలు మాట్లాడుతూ మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం జీవితాలను నాశనం చేస్తుందని ప్రచారం చేస్తాను. రహదారులు నిగనిచ్చే చుట్టూ